హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయోధ్య రామ మందిరం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అదే తరహాలో అదే ఉత్తరప్రదేశ్లో కాశీ జ్ఞానవాప మసీదు ఇంకా కృష్ణ జన్మభూమిలో ఉన్న మసీదు ఈ రెండింటికి సంబంధించిన వివాదాలు కూడా జరుగుతున్నాయి. హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే మనం ఇప్పుడు నిజంగా ఈ టెంపుల్స్ అక్కడ కట్టడం అవసరమా? అంటే అక్కడ ఎలాగో మసీదులు ఉన్నాయి, వాటిని అలానే ఉంచేయచ్చుగా. టెంపుల్స్ కావాలంటే వేరే ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో కట్టుకోవచ్చుగా. ఎందుకని ఈ గొడవలు, ఈ వివాదాలు? వీటి మీద పెట్టిన ఈ టైంని, ఈ మనీని ఇంకా వేరే ఏదైనా విషయం మీద పెడితే, అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ లేదా రోడ్లు వేయడం కానీ, సో ఇలా వీటిపైన పెడితే మన ఇండియా డెవలప్మెంట్కి యూజ్ అవుతుందిగా అని మనలో చాలా మంది అనుకుంటాం. అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ చాలానే రేజ్ అయ్యాయి. అలాగే ఈ హిందూ టెంపుల్స్ వివాదాల వెనుక మోడీ చేస్తున్న పాలిటిక్స్ కూడా ఉన్నాయని చాలా మంది అంటుంటారు. అంటే హిందూస్ ఓట్స్ కోసం ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? సో ఇలా ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ని అన్ని క్లియర్ చేస్తాను. సో ఈ రామ జన్మభూమి, కాశీ శివాలయం, కృష్ణ జన్మభూమి ఈ మూడు కూడా ఒకటే టైప్ ఆఫ్ వివాదాలు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న ఒరిజినల్ టెంపుల్స్ ని కూల్చేసి మసీదులు కట్టారు, కాబట్టి అవి ఇప్పుడు హిందువులకి ఇచ్చేయాలి. ఈ కాశీ వివాదం ఇంకా కృష్ణ జన్మభూమి వివాదం కోర్టు చుట్టూ నడుస్తున్నాయి, కాబట్టి అప్పుడే మనం వాటి మీద ఒక ఒపీనియన్ కి రాలేము. అయోధ్య వివాదం పూర్తయిపోయింది కాబట్టి ఈ మందిరం చుట్టూ జరుగుతున్న అపోహలు కానీ లేదా రాజకీయ అంటే స్వార్థపూరిత రాజకీయాలు కానీ ఇలా ఈ టాపిక్ ని కవర్ చేద్దాం. సో మీకు మిగతా రెండు వివాదాల గురించి కూడా ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. ఈ 2.77 ఎకరాల రామ మందిర నిర్మాణం మొత్తానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అసలు అంత గవర్నమెంట్ డబ్బుని, అంటే ట్యాక్స్ పేయర్స్ అయిన మన డబ్బుని ఎందుకు ఇలా గుడులు కట్టడానికి వేస్ట్ చేస్తున్నారు అని అంటున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, వినండి. ఈ రామ మందిర నిర్మాణానికి అయినా 1800 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పు తర్వాత అక్కడ రామ మందిరం ఫైనల్ గా కట్టుకోబోతున్నామని అనుకున్న తర్వాత 2020 జనవరి లాస్ట్ వీక్ నుంచి ఒక 40 రోజుల పాటు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు నిధులు సేకరించారు. సో కేవలం ఆ నిధుల నుంచే 3500 కోట్ల రూపాయలు వచ్చాయి. సో అందులో నుంచే ఒక 1800 కోట్ల రూపాయలు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి యూజ్ చేశారు. మిగతా అమౌంట్ తో కొన్ని సంవత్సరాల పాటు ఆ గుడి మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఇక మోడీ గవర్నమెంట్ కి ఈ రామ మందిరంకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి. 1987లో గుజరాత్ కి బీజేపీ యొక్క ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఉండేవారు ఈ మోడీ. సో ఆ టైంలో రామ మందిరం కోసం పోరాడుతున్న సంస్థల్లో ఒక సంస్థ అయిన విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో కలిసి ఈ రామ మందిర వివాదానికి గుజరాత్ లో సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఈ మోడీ. ఆ తర్వాత 1989లో విహెచ్పి వాళ్ళు కండక్ట్ చేసిన రామ్శీలా పూజన్ అనే కార్యక్రమానికి కూడా మోడీ సపోర్ట్ చేశారు. అతను స్టార్టింగ్ లో గుజరాత్ లో ఇచ్చిన ఆ చిన్న సపోర్ట్ బీజేపీ పార్టీ మొత్తానికి ఒక మేజర్ పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. 1990లో బీజేపీ పార్టీ మెయిన్ హెడ్ అయిన ఎల్కే అద్వానీ తన పార్టీ విస్తరణకు, అలాగే రామ మందిర వివాదానికి దేశవ్యాప్తంగా మద్దతు రావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ రథయాత్రకు కూడా మోడీనే ఆర్గనైజర్ గా ఉండేవారు. సో ఈ రథయాత్ర సుమారుగా 600 గ్రామాల మీదుగా జరిగింది అండ్ మోడీ ప్రతిరోజు ఆ రథయాత్రలో ఉన్నాడు. మామూలుగానే మోడీకి గుజరాత్ లో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. దాని ద్వారా గుజరాత్ పీపుల్ నుంచి ఎవరు ఊహించినంత సపోర్ట్ కూడా వచ్చింది ఈ రామ మందిర వివాదానికి. సో అలా 1996 ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ రామ మందిర ఇష్యూని సాల్వ్ చేసి అక్కడ రామ మందిర నిర్మిస్తాం అని కూడా చెప్పారు. అప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా తీసుకుని ఆ నిర్ణయం ఆ రోజు బీజేపీ తీసుకుంది. ఆ తర్వాత వరుసగా 1998, 1999, 2004 ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎన్డీఏ అండర్లో ఉన్నప్పటికీ రామ మందిర్ ఇష్యూకి సపోర్ట్ చేస్తూ రేస్ చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో గెలిచి నరేంద్ర మోడీని పీఎం చేశారు. సో అధికారంలోకి వచ్చాక కూడా ఆ రామ మందిర్ ఇష్యూని వదిలేయలేదు. ఈ రామ మందిరం కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా అయితే ముస్లింస్ కి సపోర్ట్ చేశారో బీజేపీ వాళ్ళు కూడా అలాగనే న్యాయబద్ధంగా హిందువులకి రామ మందిరం వైపు సపోర్ట్ చేశారు. ఇక ఫైనల్ గా 2019లో హిస్టారికల్ ఇంకా ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ అన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రామ మందిరాన్ని న్యాయ ప్రకారంగానే గెలుచుకున్నాం, అక్కడ నిర్మించుకున్నాం. అయితే ఇక్కడ కొందరు మోడీ గవర్నమెంట్ హిందూ మతానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, సో అందుకే దానికోసం ఫైట్ చేశారు, దాని ద్వారా హిందూ పీపుల్ ఓట్స్ కూడా వేస్తారు అని అంటున్నారు. సో వారందరికీ నేను ఇక్కడ హిస్టరీ పరంగా ఒక ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. మన దేశానికి ఒకప్పుడు ఫారిన్ ఇన్వెంటర్స్ వచ్చినప్పుడు, అంటే విదేశీ ఆక్రమణదారులు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని డివైడ్ అండ్ రూల్ ప్రకారం రూల్ చేసేవారు. అంటే వివిధ మతాలు, కులాలు, జాతులు సో ఇలా వేరు చేసి మనల్ని పాలించేవారు. ఎందుకంటే మనం యునైటెడ్ గా ఉండకూడదని. ఈవెన్ బ్రిటిష్ వారు కూడా మనల్ని ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీతోనే పాలించారు. ఆ తర్వాత అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది పొలిటీషియన్స్ రాజకీయ ముసుగు వేసుకొని ఓట్స్ కోసం ఒక్కో మతం, ఒక్కో కులం దగ్గర వేరువేరుగా మాట్లాడుతూ ఓట్స్ వేయించుకునేవారు. ఇప్పటికీ కొందరు చేసే పని అదే. కానీ ఈ రామ మందిర విషయంలో మాత్రం కుల, మత, జాతి, ప్రాంత, భాష, రాజకీయం ఇలా ఏ సంబంధం లేకుండా అందరికీ ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం పంపారు. పెద్ద పెద్ద సిక్ లీడర్స్ ని పిలిచారు, ద లైలామాని కూడా పిలిచారు.
బాబ్రీ మస్జిద్ కేసులో ముస్లిమ్స్ కి సపోర్ట్ చేసిన ఇక్బర్ అన్సారీని కూడా పిలిచారు. అలాగే మన దేశ రాజకీయ వ్యవస్థలో మొట్టమొదటి గిరిజన మహిళ ముర్ము గారిని కూడా పిలిచారు. ఇక చివరిగా ఈ రామ మందిరానికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలిచారు. ఎంతో పెద్ద పెద్ద పీఠాధిపతులను కూడా పిలిచారు. సో ఇలా ఏ భేదం లేకుండా అందరికీ ఆహ్వానం పంపారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్విటేషన్ విషయంలో కూడా అయోధ్య ట్రస్ట్ వాళ్ళు రాజకీయ పరంగా కానీ మతపరంగా కానీ వాళ్ళ తాలూకు వాళ్ళని పిలుచుకున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. సో అలా ఏం కాదు, ముఖ్యమైనటువంటి అందరినీ పిలిచారు. సో ఈ ఒక్క విషయం పరంగా అయినా సరే ఇండియాలో ఇక నుంచి ఈ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ పోవాలని కోరుకుంటున్నాను. పొలిటికల్ గా ఈ రామ మందిరానికి ఏ సపోర్ట్ లేనప్పటి నుంచి అది గెలిచేంత వరకు మోడీ తన బీజేపీ పార్టీ తరఫున ఈ రామ మందిరం కోసం పోరాడుతూనే ఉన్నారు. సో ఇందులో అంత నొక్కి చూపించే అంత స్వార్థపూరిత రాజకీయం అయితే ఏమీ కనిపించలేదు. ఆ రోజు అతను మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు అంతే. ఈ రామ మందిరం అంటే పడని వాళ్ళు, మోడీ అంటే పడని వాళ్ళు ఈ రామ మందిరానికి లేనిపోని రాజకీయ మచ్చలు పెట్టాలని చూస్తున్నారు. ఇక నెక్స్ట్, ఈ రామ మందిరం నిజంగా మనకి అంత ఇంపార్టెంటా? ఈ రామ మందిరం అంత ఇంపార్టెంట్ కాకపోతే 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎందుకు పోరాడారు? అందులో చాలా మంది ఆ గొడవల వల్ల ఎందుకు ప్రాణాలు వదులుకోవాలి? ఇక ఫైనల్ గా ఆ రామ మందిర నిర్మాణం కోసం 3500 కోట్ల రూపాయలు విరాళాలు ఎందుకు ఇచ్చారు? నిజంగా ఈ రామ మందిరం అంత ఇంపార్టెంట్ కాకపోతే సూర్యవంశీ ఠాకూర్ కమ్యూనిటీ వాళ్ళు 500 సంవత్సరాల క్రితం నుంచి మేము రామ మందిరం నిర్మాణం జరిగే వరకు తలపాగాలు వేసుకోము అని ఎందుకు తీర్మానించుకున్నారు? ఎందుకంటే ఈ రామ మందిరం ప్రతి భారతీయుడి యొక్క 500 ఏళ్ల ఆకాంక్ష కాబట్టి, మన పూర్వీకులు అలాగే ఎంతో మంది సాధారణ ప్రజల ప్రాణాల త్యాగానికి అర్థం ఉండాలి కాబట్టి, మనం ఒకప్పుడు కోల్పోయిన మన సివిలైజేషన్ ని మళ్ళీ తెచ్చుకోవచ్చు కాబట్టి, ఇంకెప్పుడు ఎవరు కూడా అక్రమంగా ఒక దేశపు సివిలైజేషన్ ని నాశనం చేయకుండా ఉండటానికి. ఇంకా డీప్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ సివిలైజేషన్ చూసినట్లయితే గ్రీక్ సివిలైజేషన్ లో వారికి ఇలియడ్ అండ్ ఒడిస్సీ అనే ఇతిహాసాలు ఉంటాయి. ఇవి కొంచెం మండేన్ రొమాన్స్ థీమ్స్ తో ఉంటాయి, అంటే కొంచెం శృంగారం టైప్ అన్నమాట. సో ఆ ఇతిహాసాల నుంచి వారికి ఒక నాగరికత అనేది పుట్టుకొచ్చింది. సో ఆ నాగరికత వలన రోమన్, పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్, అమెరికన్స్ ఇలా వాళ్ళ నాగరికతలను నేర్చుకున్నారు. కానీ మన ఇండియాని మాత్రమే ఆ టైంలో జగద్గురు ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే ఇండియా నుంచి ప్రపంచం అన్ని విధాలుగా కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అర్థం. ఎవరైనా మన కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్పిరిచువాలిటీని అనేది ఫీల్ అవుతారు. అది టెంపుల్స్ వల్ల కానివ్వండి, లేదా రామాయణ మహాభారత గ్రంథాలు కానివ్వండి, లేదా పురాణాలు కానివ్వండి, ఏదైనా సరే మన కంట్రీలో వాళ్ళు స్పిరిచువాలిటీని ఫీల్ అవుతారు. సో అప్పుడు వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఈ ఇండియన్స్ కొన్ని విషయాల్లో పూర్ కావచ్చు, కొన్ని విషయాల్లో వెనకబడి కూడా ఉండొచ్చు, కానీ స్పిరిచువాలిటీలో ఎప్పుడు ముందుంటారు. స్పిరిచువాలిటీ అనేది మన భారతీయ నాగరికతలో మూలాలైన మన ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం, పురాణాలు వీటన్నిటిలో ఉంటుంది. మన టోటల్ ఇండియానే వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. డాన్స్ థీమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్టడీ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సో ఏదైనా సరే మనం మన ఇతిహాసాల నుండి ఇన్స్పైర్ అయినవే. సో భారతీయులైన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన నాగరికత అనేది డీప్లీ స్పిరిచువల్ గా ఉంటుంది. అదే మన కల్చర్ కూడా. సో దానిని ఎన్నో వందల సంవత్సరాల నుండి ఎందరో దేశ ఆక్రమణదారులు నాశనం చేయాలనుకున్నారు. అందులో భాగమే ఎన్నో వందల దేవాలయాలు నాశనం చేయడం. సో మనకి ఒక అవకాశం వచ్చింది. ఈ రామ మందిరం మళ్ళీ నిర్మించడం ద్వారా నేటి జనరేషన్ కి తెలియని ఒకప్పటి మన భారతీయ నాగరికతను తెలిసేలా చేయడానికి ఇప్పుడు మన ఇండియా ఒకప్పటి కంటే కూడా చాలా విషయాల్లో చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ కి ఎన్నో దేశాలు గొప్పగా చెప్పుకునే మన అసలైన నాగరికతను కలిపితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అదే సేమ్ మళ్ళీ ఒకప్పటి అఖండ భారత్లో తయారైతే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇక ఈ ప్లేస్ లో రామ మందిరం ఎందుకు? ఒక హాస్పిటల్ కడితే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని అనుకుంటున్నారు. నిజమే, మనకి ఎన్ని ఎక్కువ హాస్పిటల్స్ ఉంటే అంత మంచిది. రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు పెరుగుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కువ హాస్పిటల్స్ ఉండాలి. ఎందుకంటే మనం బాగుంటేనే కదా ఈ గుళ్ళకి వెళ్ళి దేవుళ్ళకి పూజించేది. కానీ నిజంగా మన ఒంట్లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం హాస్పిటల్లోనే క్యూర్ అవుతుందా? మీకు హూ తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం హెల్త్ 4 రకాలు. అవి ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ ఇండివిజువల్ స్పిరిచువల్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బయటికి చాలా హెల్తీగా ఉన్నాడు, ఏ వ్యాధి లేకుండా, ఏ జబ్బు రాకుండా చాలా హెల్తీగా ఉన్నాడు. అయితే అతని లైఫ్ లో జరిగిన కొన్ని కారణాల వల్ల ఇంటర్నల్ గా డిస్టర్బ్ అయి ఉంటాడు. దానివల్ల అతనిలో ఫుల్ ఆఫ్ నెగిటివిటీ, యాంగ్జైటీ, కోపం, భయం ఇవన్నీ వచ్చి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇవి ఒక లిమిట్ గా దాటిపోతే ఆ పర్సన్ ఇంటర్నల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఇలాంటి కండిషన్స్ కి మనం ఏం మెడిసిన్ వాడినా సరే యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ పర్సన్ లోపల నుంచి తన ఆలోచనల నుంచి తనే బయటకు రాగలగాలి. ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ చెప్పిన ఒక విషయం చెప్తాను వినండి. ప్లూటోనియం పరమాణువు నిర్వీర్యం చేయడంలో సైన్స్ విజయం సాధించింది, కానీ మనిషి యొక్క హృదయంలో చెడును నిర్వీర్యం చేయడంలో సైన్స్ విజయం సాధించలేకపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్పిరిచువల్ సైన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమని చాలా మంది సైంటిస్టులు చెప్తుంటారు. స్పిరిచువాలిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కోలా ఫీల్ అవుతారు. కానీ మన ఇండియాలో మాత్రమే స్పిరిచువాలిటీ అనేది భక్తి
రూపంలో ఫీల్ అవుతాం. సో దేవాలయాల్లో మనకు ఆ భక్తి అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఫిజికల్ నీడ్స్ కోసం హాస్పిటల్స్ కావాలి, అలాగే స్పిరిచువల్ నీడ్స్ కోసం టెంపుల్స్ కూడా కావాలి. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఇంకా మీరు ఈ రామ మందిరానికి వ్యతిరేకంగానే ఆలోచిస్తే ఇక్కడ మీకోసం ఇంకో విషయం ఉంది. ఆర్టీఐ ప్రకారం రాజ్ఘాట్ లో గాంధీ గారి సమాధి ప్లేస్ 40 ఎకరాల్లో ఉంటుంది. శాంతివన్లో నెహ్రూ గారి సమాధి 52.6 ఎకరాల్లో ఉంది. శక్తి స్థాయిలో ఇందిరాగాంధీ గారి సమాధి 45 ఎకరాల్లో ఉంది. వీర్భూమిలో రాజీవ్ గాంధీ గారి సమాధి 15 ఎకరాల్లో ఉంది. ఇంకా చాలా మంది ఇలాంటి విఐపి సమాధిలు ఇలానే చాలా ఎక్కువ ఎకర్స్ ఉండే ప్లేసెస్ లోనే ఉన్నాయి. కానీ ఈ రామ మందిరం కేవలం 2.7 ఎకరాలు మాత్రమే. అలాగే ఈ విఐపిస్ అందరి సమాధులను మెయింటైన్ చేయడానికి 5 years కి 20 crores వరకు ఖర్చు పెడుతుంది ఇండియన్ గవర్నమెంట్. సో మనం అలాంటి విషయాల్లో ఇలాంటి ఆలోచనలు చేస్తే మంచిది. ఎందుకంటే అక్కడ మనం ట్యాక్స్ రూపంలో పే చేసే డబ్బు అది. మనం ఇక్కడ ఇంకో మెయిన్ టాపిక్ మర్చిపోయాం. ఆ 2.7 ఎకరాల స్థలం సుప్రీంకోర్టు హిందువులకి ఇచ్చినప్పుడే ముస్లిమ్స్ కి మసీదు కట్టుకోవడానికి కూడా దానికి డబల్ అంటే 5 acres ల్యాండ్ కూడా ఇచ్చింది. ఆ ప్లేస్ లో ముస్లిమ్స్ ఈ ఇయర్ మే నుంచి ఒక కొత్త మసీదు కూడా కట్టబోతున్నారు. మరి ఆ 5 acres ప్లేస్ లో స్కూలో, కాలేజో, హాస్పిటల్ అవసరం లేదంటారా? నేను ఇదంతా కంపేర్ చేస్తుంది ఎవరిని కించపరచడానికి కాదు, ఎటువంటి గొడవల కోసము కాదు. ఎవరో ఏదో అన్నారనో అనుకుంటున్నారనో మనం కూడా ఆ విధంగానే ఒకవైపు నుండి ఆలోచించడం కరెక్ట్ కాదు అంటున్నాను అంతే. సో ఫైనల్ గా నా తరపు నుంచి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి ఎవ్వరూ కూడా ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్టని ఒక రిలీజియస్ ఈవెంట్ గా చూడొద్దు. ఎందుకంటే ఇది రిలీజియస్ ఇష్యూ అసలు కానే కాదు. ఇది న్యాయం, ఇది ధర్మం, చివరికి నిజమే గెలుస్తుంది అని నిరూపించే ఒక గొప్ప విషయం. దీనిని చాలా మంది ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇతని పేరు కేకే మొహమ్మద్. ఇతను ఒక ముస్లిమే. రామ మందిర వివాదంలో కీ రోల్ ప్లే చేసిన ఒక ఆర్కియాలజిస్ట్. ముస్లిమ్స్ మర్యాద పూర్వకంగా ఆ రామ మందిరాన్ని హిందూస్ కి ఇచ్చేసి ఉండాల్సింది. మక్కా ఎలాగైతే ముస్లిమ్స్ కి ఇంపార్టెంటో ఆ రామ మందిరం కూడా హిందూస్ కి అంతే ఇంపార్టెంట్. ఈ మాటలు అంటుంది కూడా అతనే. కావాలంటే అతని ఇంటర్వ్యూ మీరు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. అతను గత 50 సంవత్సరాలుగా తన బ్రదర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారంట. నిజం ఏంటో మనకు తెలుసు. సో నిజం ఒప్పుకోవడంలో తప్పు ఏముందని, ఇది ఒక హిస్టారికల్ మిస్టేక్ గా మిగిలిపోకూడదని ఎంతో చెప్పేవారంట వాళ్ళ బ్రదర్స్ కి. అతను తన వృత్తికి, తన దేశానికి, తనకు తెలిసిన నిజానికి నిజాయితీగా ఉండాలనుకున్నాడు అంతే. సో అతనే దానిని ఒక రిలీజియస్ ఇష్యూగా చూడనప్పుడు ఈ రోజు మనం ఎందుకని దీనిని ఒక రిలీజియస్ ఇష్యూగా చూడాలి? ఈ రామ మందిర్ నిర్మించింది మనల్ని మనం విడగొట్టుకోవడానికి కాదు, ఇండియన్స్ గా కలిసి ఉండడానికి. భాష, ప్రాంతం వేరై ఉండొచ్చు, కానీ మనం నమ్మే ఏ దేవుడు పేరైనా, ఏ మతం పేరైనా అన్ని భాషల్లో ఒకటే. ఇందాక చెప్పానుగా, ఈ రామ మందిరాన్ని ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని నిరూపించుకోవడానికి ఒక ఉదాహరణగా తీసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి.